ఫ్రెండ్స్, మనం సోలార్ ప్యానెల్ని ఉపయోగించాలంటే ఖచ్చితంగా మనకు సోలార్ ప్యానెల్ కంట్రోలర్ ఖచ్చితంగా కావాల్సిందే. దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను వచ్చేసరికి దీన్ని అమెజాన్లో అయితే తీసుకున్నాను. దీన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, లూమినస్. సో ఇది మనకి 12 months వ్యారంటీ ఇస్తారు. సోలార్ ప్యానెల్ కంట్రోలర్ 20 amps అనమాట. ఇది వైట్ కలర్ అయితే వచ్చింది. ఇందులోనే మనం మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు. అలాగే దీని మోడల్ చూడండి, 20 amps 12 volts బ్యాటరీకి, అలాగే 24 volts బ్యాటరీకి కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంఆర్పి చూడండి 2290 రూపాయలు అయితే ఉంది. మనం దీన్ని 787 రూపాయలకి అయితే తీసుకున్నాము. అలాగే వీడియోకి ఫ్యూచర్స్ చూడండి, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. అలాగే ఆటోమేటిక్గా 12 volts నుంచి 24 volts బ్యాటరీకి అయితే మనం పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఎలక్ట్రానిక్ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది ఇన్బుల్ట్ గా. బాక్స్ ఓపెన్ చేసి లోపల సోలార్ ప్యానెల్ కంట్రోలర్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, సోలార్ ప్యానెల్ కంట్రోలర్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, సో మనకి ఇందులో మాన్యువల్ బుక్ అయితే ఇచ్చారు. ఇది మనకి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మనకి ఇందులో క్లియర్గా అయితే ఇచ్చారు. దీన్ని కూడా మనం పక్కన పెట్టేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి దీనిపైన లూమినాస్ అని ఇచ్చారు. అలాగే మనకి డిస్ప్లే అనమాట. సో ఇలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా డిస్ప్లే ఇచ్చారు. ఇక్కడ మనం సోలార్ ప్యానెల్ సంబంధించిన వైర్స్ అయితే వేయించాలి. సో ఇక్కడ వచ్చేసరికి నెగిటివ్ వైర్, అలాగే ఇక్కడ పాజిటివ్ వైర్, అలాగే బ్యాటరీ నుంచి ఇచ్చిన వైర్స్ కూడా అంతే. ఇక్కడ నెగిటివ్ వైర్, అలాగే ఇక్కడ పాజిటివ్ వైర్. అలాగే మనం ఇందులో బల్బ్ వైర్స్ కూడా వేయించుకోవచ్చు అనమాట, డీసీ బల్బ్ సంబంధించి. సో మనకి నెగిటివ్ దగ్గర నెగిటివ్ వైర్, అలాగే పాజిటివ్ దగ్గర పాజిటివ్ వైర్ అయితే వేయించాలి. అలాగే మనం దీనికి డీసీ ఫ్యాన్ కూడా మనం కనెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ నెగిటివ్ వైర్ని, అలాగే ఇక్కడ పాజిటివ్ వైర్ని అయితే వేయించాలి. అలాగే మరొక బల్బ్ను కూడా మనం వేయించుకోవచ్చు. ఇంకా దీనికి చూడండి యూఎస్బి పోర్ట్ కూడా ఇచ్చారు. మనం ఇక్కడ నుంచి మొబైల్ ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి 2 జంపర్స్ అయితే ఇచ్చారు. వీటిని ఎలా యూజ్ చేయాలనేది కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనం యూజ్ చేసే బ్యాటరీ టైప్ని బట్టి మనం ఈ జంపర్స్ని లోపల బోర్డుకి అయితే సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది బైక్ సంబంధించిన బ్యాటరీ అనమాట. ఇలాంటి బ్యాటరీస్ మనం కనెక్ట్ చేసేటప్పుడు ప్యానెల్ బోర్డ్కి మనం జంపర్ అయితే సెట్ చేసుకోవాలి. అదే మనం ట్యూబ్లర్ బ్యాటరీ, సో ఇన్వర్టర్ బ్యాటరీ అని చూడండి, దాన్ని మనం కనెక్ట్ చేసేటప్పుడు ఎటువంటి జంపర్ను కూడా సెట్ చేసే అవసరం లేదు. అలాగే మనం బల్బ్ను కూడా ఈ జంపర్స్ ద్వారా మనం కంట్రోల్ అయితే చేయవచ్చు. ఎలా అనేది మీకు చెప్తాను. ఇక్కడ మనకి లాక్స్ ఉన్నాయి కదా, వీటిని లోపల ప్రెస్ చేస్తే మనకి ఈ క్యాబినెట్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, ఈ 2 లాక్స్ని లోపల కంటే చాలా ఆటోమేటిక్గా క్యాబినెట్ అంతా ఓపెన్ అవుతుంది. చూడండి, ఓకే. చూడండి, లోపల ప్యానెల్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం సెట్ చేసుకోవాలన్నమాట జంపర్స్ని. మనకి నైట్ కాగానే ఆటోమేటిక్గా బల్బులు వెలగాలంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, ఇక్కడ జంపర్ని అయితే సెట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ దానికి. అలాగే సెకండ్ చూడండి, ఇక్కడ మనకి బ్యాటరీ టైప్ చూడండి. ఇక్కడ మనం యూజ్ చేసే బ్యాటరీ టైప్ని బట్టి మనం జంపర్ని అయితే సెట్ చేసుకోవాలి. మనం ఇలాంటి బైక్ బ్యాటరీస్ కానీ ఫ్లాట్ బ్యాటరీస్ కానీ మనం యూజ్ చేస్తున్నట్లయితే మనం జంపర్ని అయితే సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ అదే మనం పెద్ద బ్యాటరీని యూజ్ చేస్తున్నట్లయితే మనం ఎలాంటి జంపర్ని కూడా సెట్ చేసే అవసరం అయితే లేదు. ఓకే, మనం ఇప్పుడు ఒక జంపర్ని అయితే సెట్ చేస్తున్నాము. ప్రజెంట్ బైక్ సంబంధించి బ్యాటరీని సెట్ చేస్తున్నాం కాబట్టి ఒక జంపర్ని అయితే మనం సెట్ చేసుకోవాలి. ఓకే, జంపర్ అయితే ఇలా ఉంటుంది చూడండి, మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. చూడండి, జంపర్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాటరీ టైప్ దగ్గర అయితే సెట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనం చిన్న బ్యాటరీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ జంపర్ని అయితే మనం సెట్ చేస్తున్నాము. ఓకే, మనం లైట్కి సంబంధించిన జంపర్ని అయితే సెట్ చేయలేదు, ఎందుకంటే మనకి డేను వెలగాలి, అలాగే నైట్ వెలగాలి కాబట్టి. సో మనం జంపర్ని అయితే సెట్ చేయలేదు. ఇది ఎలా వర్క్ అవుతుందో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను.